వరుస ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఇంగ్లాండ్ ఎట్టకేలకు యాషెస్ సిరీస్తో బోని కొట్టింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఇంగ్లీష్ టీం పరువు కోసం ఆడిన 4వ టెస్టులో మొత్తానికి విజయం సాధించింది. 2 రోజులు మాత్రమే సాగిన ఈ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ కేవలం 2 రోజుల్లోనే ముగిసింది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ కూడా ఇలాగే 2 రోజులు మాత్రమే సాగింది. అందులో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఓడిపోగా, మెల్బోర్న్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టీం ఓటమి పాలైంది. ఆస్ట్రేలియా ఇచ్చిన 175 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. బెన్ డకెట్, జాక్రలీ తొలి వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశారు. టీ బ్రేక్ కి ముందు డకౌట్ అవడంతో బ్రైడన్ కార్న్ను ఇంగ్లాండ్ బ్యాటింగ్ కి పంపించింది. కార్న్ కూడా వెంటనే అవుట్ అయ్యారు. దాంతో ఇంగ్లాండ్ టీ బ్రేక్ సమయానికి 65 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జాక్రలీ, జాకబ్ బెథెల్ 3వ వికెట్కు 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో పాటు ఇంగ్లాండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. బెథెల్ 40 పరుగులతో రాణించడంతో ఇంగ్లాండ్ విజయం సునాయాసమైంది. హ్యారీ బ్రూక్, జెమీ స్మిత్ నాకౌట్గా నిలిచి విజయాన్ని అందించారు. కేవలం 32.2 ఓవర్లలోనే 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి యాషెస్లో ఇంగ్లాండ్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్కి వచ్చిన ఆస్ట్రేలియా జట్టు 152 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్ జోష్ టంగ్ 5 వికెట్లతో కంగారులను దెబ్బకొట్టాడు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 110 పరుగులకే ఆల్అవుట్ అయింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 132 పరుగులకు ఆల్అవుట్ అవ్వగా, ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి మరో 4 వికెట్లు మిగులుండగానే విజయం సాధించింది.